హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మక్క బుట్టలతో అయితే గ్యారెలు అయితే వేస్తున్నాను అనమాట. నాకైతే ఫుల్ ఇష్టం. అప్పుడు ఒకసారి చేసిన, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇది తింటే కూడా హెల్దీ, మంచిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే మక్క బుట్ట ఉల్చి అయితే పెట్టేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇవైతే రెడీ పెట్టిన అనమాట. ఫస్ట్ ఇది పట్టినాకైతే కొత్తిమీరను కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కొంచెం లైట్గా జీలకర్ర అండ్ సాల్ట్ ఇవైతే వేసేసుకొని కలుపుకొని బజ్జీలు వేసుకోవడమే అనమాట. ఓకేనా. ఇప్పుడైతే ఇదైతే మిక్సీ అయితే పట్టేస్తాం. మొత్తం ఈ 4 అయితే మిక్సీ అయితే పట్టేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మిక్సీ అయితే పట్టేసిన. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తున్నా. చాలా ఈజీ అయితే వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం అయితే వేయొద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే వేయొద్దు ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఫ్రెండ్స్ ఇదైతే కలిపి అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టినా అనమాట. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నా. ఇక్కడైతే ఇవైతే అయినాయి అనమాట, రెడీ అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే రెడీ అయితే చేసేసిన. కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చేస్తూనే కొన్ని తిన్నాను అనమాట. వేడివేడి తింటే బాగుంటాయి కదా అనేసి. కానీ అప్పట్లో అంత టేస్ట్ అనేది అయితే రాలేదు. కొంచెం కంకులు కరెక్ట్ లేవన్నమాట, లేతగా లేవు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ బాగున్నాయి. ఓకే, వేడివేడిగా ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.